రంగారెడ్డి జిల్లా కడతాల్ మండలం పరిధిలోని పొలాల హైటెన్షన్ లైన్లను వేస్తున్న సందర్భంలో మొదట అలైన్మెంట్ ను మార్చి కొంతమందికి అనుకూలంగా ఉండటం కోసం దాన్ని రద్దు చేసి సెకండ్ అలైన్మెంట్ ను కొనసాగిస్తున్నారు. ఈ లైన్ రైతుల పాలిట ఉరితాడుగా మారనుందని, తమ పొలాల నుండి ఈ విద్యుత్ మార్గం వెళ్లడానికి వీలు లేదని స్థానిక ప్రజాప్రతినిధులను సంప్రదించుతున్నప్పటికీ ప్రస్తుతం లేకపోవడం బాధిత రైతులందరూ రిలే నిరాహార దీక్ష చేపట్టారు. కాగా ఈ రిలే నిరాహార దీక్ష నేటితో 7వ రోజుకు చేరుకుంది. కాగా బాధితులలో చిన్న సన్నగారు రైతులు ఉన్నారు. వీరంతా వ్యవసాయం పైనే ఆధారపడి తమ జీవితాన్ని కొనసాగిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి అలైన్మెంట్ మార్చి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే ఎలాంటి ఉద్యమాలు చేయడానికైనా సిద్ధమని అన్నదాతలు పేర్కొన్నారు. అంటే కందుకూరు మండలానికి వస్తుంది. మీ కళ్ళు కనిపిస్తలేవా? పక్కన వీర్కాన్పేట కందుకూరు మండలంలో ఉంది. అత్యధిక వర్గ ప్రస్తుత ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి గారికి ఉన్నటువంటి పరిజ్ఞానం విధంగా మీకు లేదా అని చెప్పేసి నేను అడుగుతున్నా. వాళ్ళ ప్రజల నశించాలి అధికారుల నిర్లక్ష్య వైఖరి, నశించాలి స్థానిక ప్రజాప్రతినిధుల వైఖరి, వర్ధిల్లాలి రైతుల ఐక్యత. అలాంటి భూములు కొల్లగొట్టాలంటే, అలాంటి భూములు వాళ్ళ చేతులకు రావాలంటే మా మాట వినకపోతే మీరు ఎలా నష్టపోతారన్న ఒక ఉద్దేశంతో అక్కడ ఉన్నటువంటి ప్రజా ప్రతినిధితో అక్కడ ఉన్నటువంటి మరి బడా వ్యాపారులతో కుమ్మక్కై ఈ డీజీఎం సంతోష్ పనికిరాని విధవ మనల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి విషయాన్ని మనం గ్రహించాం. కాబట్టి ప్రతినిత్యం ఈ పోరాటం చేస్తే ఖచ్చితంగా ఒక తెలంగాణ ఉద్యమం ఇదే గడ్డ మీద ఇదే వేదిక ద్వారా అక్కడ జనుల సమ్మె ద్వారా మనము ఆ రోజు ఆనాడు 2009లో కేంద్ర ప్రభుత్వం మెడల్ వంచి మరి ఆ రోజు మనము తెచ్చుకున్నాం తెలంగాణని. ఆ మాట ఇప్పించుకున్నాం. 2013లో అది సాకారమైంది. అలాగే ఉమ్మడి మహబూబాబాద్ జిల్లాలో ఉన్నటువంటి కడతాల్ గ్రామము ఆ మండలంలో మరి ఒక మండల కేంద్రంగా మనం ఉన్నాం. 2017లో తెలంగాణ వచ్చిన తర్వాత కడతాల్ మండల్ ఉద్యమం మొదలు పెట్టాలనే ఒక ఉద్దేశంతో ఇదే గడ్డ మీద మరి ఆనాడు ఆ రోజు 2017లో మరి రీలే నిరాహార దీక్షలు చేసి కడతాల్ మండలాన్ని కూడా సాధించుకున్నాము. మరి ఈ రోజు ఈనాడు తెలంగాణ వచ్చిన తర్వాత కడతాల్ మండల్ వచ్చిన తర్వాత అభివృద్ధి చెందుతున్నటువంటి సందర్భంలో, మనకు అన్యాయం జరుగుతున్నటువంటి సందర్భంలో రైతులు ఇబ్బంది పడుతున్నటువంటి ఆవేదనతో మరి ఈ రోజు 2025లో